హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు నేను మీకోసం ఒక స్పెషల్ వీడియోతో వచ్చేసానండి. ఈరోజు నేను మీకోసం ఒక స్వీట్ ఐటెం చేసి చూపిస్తున్నాను. అది బూందీ లడ్డు. బూందీ లడ్డు నచ్చని వాళ్ళు అస్సలు ఉండరు కదా. నాకైతే చాలా ఇష్టం, ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఎన్ని లడ్డూలైనా కానీ ఈజీగా తినేయచ్చు, చాలా ఇష్టంగా తినేయచ్చు కదా. మరి ఇలాంటి బూందీ లడ్డు ఇక్కడ నేను 1.5 kg పిండితోటి చేస్తున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో పక్కా కొలతలతోటి ఈ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ అలాగే ఇవి మేము ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాము. మీకు కావాల్సిన వాళ్ళు కూడా ఇక్కడ నంబర్ ఇస్తాను, లాస్ట్లో చూసి మాకు కాంటాక్ట్ అవ్వండి. ముందుగా 1.5 kg వరకు శనగపిండిని తీసుకోవాలి. శనగపిండి మనం జల్లించుకొని తీసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము వాటర్ని వేసుకోవాలి. వాటర్ నేను ఎగ్జాక్ట్గా చెప్పలేనండి, ఎందుకంటే మనకి బ్యాటర్ వచ్చేసి దోశ బ్యాటర్ ఎలాగైతే ఉంటుందో అలా చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఎన్ని వాటర్ పడుతుంది అని మాత్రం మనం చెప్పలేము. సో ఇక్కడ నేను 1.5 kg వరకు తీసుకున్నాను కదా శనగపిండిని, దానికి తగ్గట్టుగా ఇలా నేను వాటర్ సరిపోను ఒకేసారి పోసుకోకుండా ఇలా మనము కొద్ది కొద్దిగా వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి ఉండలు అనేది ఉండకూడదు. ఇక్కడ నేను చిటికెడు మాత్రమే ఉప్పు వేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకొని మరొకసారి మనము మిక్స్ చేసుకోవాలి. ఉండలు ఏది కూడా ఉండకుండా ఇక్కడ మనము చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చేతితోటి మిక్స్ చేస్తేనే మనకి చక్కగా మిక్స్ అయిపోతుంది. ఇక్కడ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా. ఇప్పుడు దీనికోసం మనము ఫ్రై చేసుకోనికి ఆయిల్ని వేడి చేసేసుకోవాలి. ఇక్కడ నేను బూందీ చేయడానికి ఇది యూస్ చేస్తున్నాను. బూందీ కర్ర ఉంటే మీరు అదైనా వాడుకోవచ్చు. ఇక్కడ మనం ఇలా పెట్టేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా మనం ఒక స్పూన్ పెట్టుకొని ఇలా అనుకుంటూ బూందీ అనేది వేసేసుకోవాలి. హై ఫ్లేమ్ మాత్రమే పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న వెంటనే ఇది ఎక్కువగా కాల్చకూడదు, ఎందుకంటే ఇవి మళ్ళీ గట్టిగా అయిపోతే లడ్డు అనేది మనకి గట్టిగా వస్తుంది. ఇలా వేసి అలా తీసేయాలి. అది కొద్దిగా మెత్తగా ఉంటేనే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అదే విధంగా మిగతా పిండి అంతా కూడా చేసేసుకొని మనం ఇలా బూందీ అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇదంతా ప్రాసెస్ కూడా మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. కాకపోతే మనం ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు. బూందీని ఎక్కువగా ఫ్రై చేస్తే మనకి లడ్డు అనేది గట్టిగా వస్తుంది. ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్ బూందీ లడ్డు అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా మెత్తగా ఉండాలి ఇవి, అప్పుడే మనకి లడ్డు వస్తుంది. ఇలా నేను అంతా కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకొని ఇది మంచిగా మనకి చల్లగా అయిపోవాలండి, ఎక్కువగా వేడిగా ఉండకూడదు. ఇలా చల్లగా అయ్యేంత వరకు దీన్ని ఒక దాంట్లో వేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇది చల్లగా అయిన తర్వాత దీన్ని మనము షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇది ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. దాంట్లో నేను బాదం అలాగే జీడిపప్పు తీసుకున్నాను. వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సపరేట్గా ఒక బాండి తీసుకొని దాంట్లోకి మనము షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 1.5 kg శనగపిండికి 1 kg వరకు షుగర్ని వేసుకున్నాను, ఎందుకంటే షుగర్ మాకు సరిపోతుంది. ఒకవేళ మీకు ఎక్కువగా స్వీట్నెస్ కావాలి అనుకుంటే మీరు 1.5 kg షుగర్ అనేది వేసుకోవచ్చు. తర్వాత వాటర్ వచ్చేసి నేను 1.5 గ్లాస్ వరకు వేసుకుంటున్నాను. చక్కెర అనేది కొద్దిగా మనకి మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వాటర్ అనేది అస్సలు పట్టదు. తర్వాత మనం ఈ చక్కెరను అంతా కూడా మెల్ట్ చేసుకోవాలి. మనకి ఇది మంచి పాకంలాగా రావాలండి. ఎక్కువగా తిక్కగా అవ్వాల్సిన అవసరం లేదు, నార్మల్గా తిక్కగా అయిపోతే సరిపోతుంది. ఇది కొద్దిగా మనకి మెల్ట్ అయ్యాక దీంట్లోకి నేను కొద్దిగా ఇలాచీ పొడి వేసుకుంటున్నాను. ఇలాచీ దంచి అయినా వేసుకోవచ్చు, లేకపోతే పొడి అయినా వేసుకోవచ్చు అండి. ఇలా చేసుకున్న తర్వాత ఇది మనకి పాకం అయ్యిందో లేదో ఒక్కసారి మనం టెస్ట్ చేసుకోవాలి. మరీ తీగ పాకం కాకుండా ఇలా లైట్గా మనకి పాకం పడితే సరిపోతుంది. తర్వాత ఈ చల్లారిన బూందీని మనము ఒక్కసారి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా అంతా కూడా మిక్సీ పట్టేసుకొని దీన్ని మనము ఒక వెడల్పాటి బాండిలో వేసేసుకోవాలి. ఈ విధంగా బూందీ అంతా కూడా మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత ఈ షుగర్ సిరప్ ఏదైతే మనకి రెడీగా ఉందో ఆ షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. షుగర్ సిరప్ చల్లగా అవ్వకూడదండి, వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసేసేయాలి. లేదు అంటే లడ్డు అనేది
మనకి గట్టిగా వచ్చేస్తుంది. ఇలా బూందీ అంతా వేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న బాదం జీడిపప్పుని కూడా వేసేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ సిరప్లో మనకి బూందీ అంతా కూడా కలిసిపోవాలి. ఒక 5 నిమిషాల వరకు ఇలా మనం గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు మనకి చక్కగా ఇది మిక్స్ అయిపోతుంది. ఇక్కడ నేను కర్పూరం వేసుకుంటున్నాను. ఇది తినే కర్పూరం అని అంటారండి. కొద్దిగా చూపించాను కదా, కొద్దిగా చిటికెడు వేస్తే ఆ లడ్డూకి ఆ స్మెల్ అనేది చాలా మంచిగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా కొద్దిగా వేసుకోవాలండి. ఇది మనకి జనరల్ స్టోర్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. లేదు అంటే మీరు నార్మల్గా చేసుకున్న బాగుంటుంది, కానీ కర్పూరం యాడ్ చేయడం వల్ల లడ్డు అనేది చాలా టేస్టీగా కుదురుతుంది. ఇలా చిటికెడు కర్పూరం వేశాక మరొక్కసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 1½ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేడి చేసుకొని వేసేసుకోవాలి. ఇలా నెయ్యిని వేసుకొని మరొక్కసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్లో అలాగే నెయ్యిలో కూడా మనకి బూందీ అనేది చక్కగా పట్టేసుకోవాలి. అప్పుడే ఇది మనకి స్వీట్నెస్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఈ టైంలో మనము ఇంకొక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే లడ్డూస్ పెట్టుకోనికి మనం ఒక ప్లేట్ తీసుకోవాలి. తర్వాత మన చేతులకు కూడా లైట్గా నెయ్యి అప్లై చేసేసుకొని ఇలా మనము లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో లడ్డు చేయడం. చూడ్డానికి కూడా మనకి చక్కగా కనిపిస్తుంది కదా, ఎంత బాగుందో కదా. ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ షుగర్ సరిపోలేదు అనుకుంటే మనం మళ్ళీ షుగర్ సిరప్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం మిగిలిన లడ్డూస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మేము చేసింది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మాకు 3 అవర్స్ వరకు టైం పట్టిందండి. చూస్తున్నారు కదా, ఇలా అంతా ప్రిపేర్ అయ్యేసరికి చాలా టైం పట్టింది. ఇప్పుడు మేము ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నామండి. మీకు ఒకవేళ ఆర్డర్ చేయాలి అనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేము తప్పకుండా రెస్పాండ్ అవుతాము. అండ్ మీకు కాస్ట్ అలాగే అన్ని డీటెయిల్స్ కూడా మేము వాట్సాప్లోనే పంపిస్తాము. మీకు ఒకవేళ ఈ బూందీ లడ్డు కావాలి అనుకుంటే మాత్రం కిందున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 9154421126. ఈ నంబర్కి మీరు ఒక మెసేజ్ చేసేస్తే డీటెయిల్స్ అన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తాము. లడ్డు అనే కాదండి, ఇంకా మన దాంట్లో స్నాక్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ డీటెయిల్స్ కూడా నేను త్వరలోనే పెడతాను. మా ఛానల్ మీకు నచ్చితే, ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే మీకు అన్ని అప్డేట్స్ కూడా వస్తాయి ఎప్పుడైతే మీరు బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని పెట్టుకుంటారో. చూసారు కదా బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.